ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. నమస్కారం అండి. 2024 జూన్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాల భాగంలో సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతువు కన్యా రాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, శని కుంభరాశిలో సంచారం, కుజుడు ఈ మాసమంతా కూడా మనకి మేషరాశిలో సంచారం, సూర్యుడు జూన్ 15వ తేదీ వరకు వృషభంలో సంచారం, తదుపరి మిథున రాశిలో సంచారం. ఇక శుక్ర బుధులు వృషభ, మిథున, కర్కాటక రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం వల్ల గ్రహ సంచార రీత్యా సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ప్రేక్షకులకి ఒక రిక్వెస్ట్ అండి. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీరు చెప్పింది ఏమి జరగట్లేదు అని. ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనకి వృషభంలో గురువు ఉన్నారు, దశమ స్థానంలో మీకు సింహరాశి వాళ్ళకి గురువు ఉన్నారు. అక్కడ అష్టక వర్గ బిందువులు మీ జాతకంలో వృషభంలో గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు అంటే ప్రతి ఒక్క రాశిలోనూ కూడా 7 గ్రహాలు, రాహుకేతువులు మనము కౌంట్ చేసుకోము. మిగతా 7 గ్రహాలు ఏదైతే ఉందో సూర్య, చంద్ర, కుజ, బుధ, శుక్ర, శని, గురు, ఈ ఒక గ్రహాలు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పాయింట్ లాగా ఇచ్చుకుంటూ వెళ్ళి ఉంటారు. అక్కడ స్ట్రెంగ్త్, ఆ ఇంటికి ఆయన ఎంత స్ట్రెంగ్త్ ఇచ్చాడు అని అక్కడ మీరు చూసుకోండి. అష్టక వర్గ బిందువులలో గనక సింహరాశి వాళ్ళు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వృషభంలో గురువు గారు ఎన్ని పాయింట్స్ ఇచ్చారు, సపోజ్ 5, 6 లేదా 4 పాయింట్స్ ఇచ్చినట్లు కనుక అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, జాబ్ రీత్యా ఇబ్బంది ఉండదు. అదే 0, 1, 2 ఇలా ఇచ్చి ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉండాలి ఈ ఒక పీరియడ్ అంతా. అంటే గురువు వృషభంలో ఉన్నంత కాలం కూడా ఉద్యోగం విషయంలో. సో ఇది అండి. సో మనం అష్టకవర్గ బిందువులని చూసుకోకుండా తర్వాత దశాభుక్తి, మీ ఒక స్వజాతకంలో దశాభుక్తి ఏది అనేది తెలుసుకోకుండా మనం జస్ట్ గోచారం వల్లనే డిసైడ్ కాకూడదు. సో ఇది ఒక జస్ట్ ఒక దీన్ని ఎలా అంటారో తెలియదు, ఒక దీనిలాగా మీరు చూసుకోండి. ఒకటి అంటే మనకి గోచారంలోనే, మనం గోచారం నుంచినే బతకడం లేదు, మెయిన్ దశాభుక్తి చూసుకోవాలి. అక్కడ రాశి చక్రంలో మీ ఒక లగ్న కుండలిలో 12 రాశులకి కూడా ఇక్కడ 7 గ్రహాలు ఎన్ని ఒక్కొక్క గ్రహం వచ్చేసి ఒక్కొక్క ఇంటికి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది. అక్కడ ఆ ఒక ప్లేస్లో ఆ గ్రహం వచ్చినప్పుడు అది ఇబ్బంది పెడుతుందా, మంచి చేస్తుందా అనేది ఆ ఒక అష్టక బిందువు ద్వారా తెలుస్తుంది. మరియు దశాభుక్తి, ఈ రెండు కూడా మనం మ్యాచ్ చేసుకున్నట్లు కనుకైతే మనకి ఫలితాలు అనేది అర్థమైపోతుందండి. ఇక సింహరాశి వాళ్ళకి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది చూడండి. ఈ ఒక సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో మంచి చేసే గ్రహాలు కుజుడు, సూర్యుడు, బుధ, శుక్రులు, ఈ నాలుగు గ్రహాలు కూడా మంచి చేసే ఒక విధానంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ఒక మాసంలో అత్యధిక శుభ ఫలితాలను ఇస్తున్నారు. సింహరాశి వాళ్ళకి క్రమేణంగా ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు ఈ ఒక మాసంలో కనిపిస్తూ ఉంటుంది. కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. తర్వాత శుభ కార్యాలకి పాల్గొనే అవకాశాలు ఉంటాయి. తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోవడము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లాంటిది, కొత్త ఆదాయ మార్గాలని ఎంచుకోవడం లాంటిది, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసే వాళ్ళకి ఇది మంచి సమయము. ఆస్తి విషయంలో మీ ఒక ప్రాపర్టీ రిలేటెడ్ ఏమైనా మీరు ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే ఈ ఒక మాసంలో అది సాల్వ్ అవ్వడం లాంటివి, సంతానం విషయంలో మంచి ఒక శుభకరమైన వార్తలు వినడం లాంటివి, తర్వాత ఆరోగ్యంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లు కనుకైతే కొద్దిగా కోలుకోవడం లాంటిది, తర్వాత
పాత బాకీలు వసూలు అయ్యే సూచనలు. ఎవరైతే లోన్లకి ఏమైనా అప్లై చేసుకున్నట్లయితే ఈ ఒక మాసంలో ఆ లోన్లు రావడం లాంటిది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడడం లాంటిది, ఆదాయానికి అయితే అంటే డబ్బుకి సంబంధించిన విషయంలో అయితే సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే రాబోయే రోజులలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి సింహరాశి వాళ్ళకి. ఇప్పుడు డబ్బు లబ్ధి అనేది వచ్చింది కాబట్టి దాన్ని సేవింగ్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదు అంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఈ ఒక మాసం అయితే పర్ఫెక్ట్ శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఖర్చులు కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే ద్వితీయ స్థానంలో కేతు వలన. బట్ గురువు గారి దృష్టి ఉంది. ఈ ఒక మాసం నుంచి ఆయన మౌఢ్యమి అంటే హస్తత్యాగం చేస్తున్నాడు గురువు గారు. సో ఖర్చులకి కూడా మీరు దాన్ని బ్రేక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ ఈ డబ్బులు అప్పులు ఇవ్వడం లాంటిది, షూరిటీ సంతకాలు పెట్టడం లాంటివి చేసుకోకండి. మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆదాయం రావడము, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు అనుకోరు సడన్గా లబ్ధి రావడం లాంటిది. అంటే మీ చేతికి డబ్బులు బాగా వస్తాయి ఒక మాసంలో. తర్వాత ఈ యొక్క ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, విద్యార్థులకి ఎస్పెషల్లీ చాలా మంచి శుభ సమయం అని చెప్పొచ్చు. మీరు కోరుకున్న కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు సీటు లభించడం లాంటిది, మీ పేరు సంఘంలో వినిపించడం, అంటే గౌరవ మర్యాదలకి గురి అయ్యే అవకాశాలు, అంటే గౌరవ కీర్తులు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి ఒక మాసంలో. మొత్తానికి సింహరాశి వాళ్ళకి క్రమేణంగా అంటే మొదటి వారం మినహా రెండవ వారం నుంచి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ ఒక మాసంలో చూడవచ్చు. మంచి పేరు అనేది వస్తుంది, సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, కుటుంబంలో సఖ్యత ఉంటుంది, భార్యాభర్తల మధ్య కూడా కొద్దిగా సఖ్యత ఏర్పడుతుంది, ఒక బాండింగ్ పెరుగుతుంది, మీ పేరు అనేది సమాజంలో వినిపించడానికి అక్కడ మంచిగా ఉంటుంది మీ యొక్క పేరు అనేది. సో ఇలా సింహరాశి వాళ్ళకి చాలా యోగ్యవంతమైన ఫలితాలు రాబోతున్నాయి. అయితే మీ యొక్క దశాభుక్తిని చూసుకోండి, దశాభుక్తికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్ర మహాదశ, ఇప్పుడు శుక్రభుక్తి ఉంది లేదా బుధభుక్తి ఉంది, మీరు మహాలక్ష్మిని పూజించాలి. అమ్మవారు మహాలక్ష్మికి ఎక్కువ పూజ చేసుకోవాలి. ఈ చంద్ర మహాదశలో బుధభుక్తినో లేదా శుక్రభుక్తినో ఉన్నప్పుడు మీరు ఏదో ఈశ్వరుడికో లేదా లక్ష్మీ నరసింహస్వామికో లేదా దత్తుడికో పూజ చేస్తే ఇక్కడ యూజెస్ ఉండదండి. ఆ పర్టికులర్ దశాభుక్తికి ఆ ఒక సంబంధించిన పూజలు చేసుకోవడం లాంటిది అది ఆ దశాభుక్తి రాకుండా ముందే చేసుకోవాలి. ఇప్పుడు పిల్లాడు ఎగ్జామ్ రేపు అన్నప్పుడు మనం ఈ రోజంతా చదవలేడు కదండి. పిల్లాడు చదివిన వేస్ట్ కదా. అంటే మొదటి నుంచి చదువుకుంటూ రావాలంటే ఆ దశాభుక్తి రాకుండా ముందే మనము ఈ ఒక రెమెడీస్ని స్టార్ట్ చేసుకోవాలి. మొత్తానికి సింహరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో చాలా యోగ్యవంతమైన ఫలితాలు అందబోతున్నాయి. తప్పనిసరిగా సింహరాశి వారు తప్పనిసరిగా ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోవడము, సుబ్రహ్మణ్య కరావళంబ స్తోత్ర పారాయణం చేసుకోవడము, శివ సహస్రనామం ప్రతిరోజు కూడా వీలైతే శివుడికి పసుపు నీళ్లతో అభిషేకాలు లాంటివి చేసుకోవడము, నల్ల మినుములతో చేసిన గారెలను కాలభైరవేశ్వరుడికి శనివారం రాహుకాలంలో ఆరం రూపంలో వేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవచ్చు.